తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర సాంస్కృతిక గౌరవానికి ప్రతీకగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ప్రతిష్ఠించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో అమర్చిన తెలంగాణ తల్లి విగ్రహానికి లభించిన ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం 17.50 లక్షల రూపాయల చొప్పున మొత్తం 5.80 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తద్వారా తెలంగాణ తల్లి రూపంలో తెలంగాణ సాంస్కృతిక విశిష్టతను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ తల్లి విగ్రహం మొత్తం 18 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించబడనుంది. అందులో 12 అడుగుల విగ్రహం, 6 అడుగుల దిమ్మె నిర్మాణం ఉంటుంది. ఈ విగ్రహం రూపకల్పనలో తెలంగాణ మట్టికి చెందిన పల్లె సౌందర్యం, మహిళా శక్తి, వ్యవసాయ సంస్కృతి స్పష్టంగా ప్రతిఫలించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఆకుపచ్చ చీరపై పసుపచ్చ బంగారు అంచులు, నుదిటిపై ఎర్రటి బొట్టు, చేతులలో మట్టి గాజులు, చెవులకు కమ్మలు, ముక్కు పుడక, కాళ్లకు కడియాలు వంటి సంప్రదాయ ఆభరణాలతో విగ్రహాన్ని అలంకరించుతారు. ఎడమ చేతిలో మొక్కజొన్న, సజ్జ, గోధుమ కోత అంకులు పట్టిన విధంగా రైతు పంటలను ప్రతిబింబించే తీర్పు ఇవ్వబడింది. మృదువైన చిరునవ్వుతో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఈ విగ్రహం ప్రత్యేకంగా రూపొందించబడింది.